ఒక్కొక్కసారి ఈ చక్రాల గురించి చక్కగా అర్థమైతే మనం చాలా ఈజీగా ఏ స్టేజ్లోనైనా మన జీవితంలో ఓహో ఈ సమయంలో ఈ యొక్క చక్రం బాగా డిస్టర్బ్ అయి ఉన్నది, నా మణిపూర చక్రం కదలికలోనున్నది, నా మూలాధార చక్రం చాలా అతలాకుతలంగా ఉన్నది. మూలాధార చక్రం గురించి చెప్పాలంటే అసలు మూల ఆధారము అంటే మనం ఉండటానికి బతకటానికి కావలసినటువంటి నీరు, గాలి, ఆహారము అవన్నీ మనకి లభించేది మూలాధార చక్రం యొక్క ప్రభావం వల్లనే. ఎవరికైతే మూలాధార చక్రం అతలాకుతలంగా ఉంటుందో, డిస్టర్బ్ అయి ఉంటుందో వారికి తినటానికి తిండి ఉండదు, కట్టుకోవటానికి దుస్తులు బట్టలు ఉండవు, తాగటానికి మంచినీరు ఉండదు. అంటే అప్పుడు మనం అంటాం ఓహో వీళ్ళ మూలాధార చక్రమే పూర్తిగా డిస్టర్బ్ అయి ఉందిరా బాబు, ముందు వీళ్ళకి మూలాధార సాధన చేయాలి. అంటే శైలపుత్రీదేవి అనుగ్రహం ఉండాలి. శైలపుత్రీదేవి అనుగ్రహం అంటే తొలి దుర్గాదేవి అనుగ్రహం. ఆమె అనుగ్రహం లభించిన తర్వాతే మనం పైకి స్వాధిష్టానానికి బయలుదేరవచ్చు. ఆ చక్రం నుండి పొందే లాభం కూడా మనం పొందవచ్చు. ఈ సాధన వలన మనకి చక్కగా మంచి మెడిటేషను, మంచి ధ్యానము, అమ్మవారి పట్ల ఇంకా ఎక్కువ భక్తి మన మనస్సులో కుదురుతుంది. అంతేకాకుండా మన చుట్టూ ఉన్న ఆరా ఒక అలైన్మెంట్కి వచ్చేస్తుంది, చెల్లా చెదురుగా ఉండదు. ఆ ఆరాని మనం ఎలా లాక్ చేసుకోవాలి, ఎవరైనా చూసిన వారు చూడగానే అబ్బా అద్భుతంగా భలే ఉన్నారు అని అనగానే మన ఆరా కొద్దిగా అటు ఇటు డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఆ ఆరాని ఎప్పుడూ లాక్ చేసుకోవాలి. ఎవ్వరూ కూడా దాన్ని ఆహా ఓహో అనేటట్టుగా అని వాటిని పొడిచి అది డిస్టర్బ్ అవనివ్వకుండా చూడాలి. అలాగే మనం కూడా మన ఆరాని డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాం. అంటే చిన్న చిన్న విషయాలకే డిస్టర్బ్ అయిపోయి కోపం వచ్చేయడం, బాగా ఆగ్రహం చెందటం, లేకపోతే చిన్న చిన్న విషయాలకే ఆలోచనలో పడిపోవటం, దిగులు పడిపోవటం, అదై ఉంటుందేమో ఇదై ఉంటుందేమో అని పీక్కోవటం, ఇలాంటివన్నీ కూడా మనం మానుకోవచ్చు. ఎలాగా? ఈ చక్ర సాధన వల్ల. భక్తజనులారా, దేవి నవరాత్రులలోను పవిత్రమైన నవదుర్గలను ప్రార్థిస్తూ ఈ యొక్క చక్రాలను కాస్త వివరంగా అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాన్ని, ఆ చక్రాల ద్వారా మన జీవితాలను సరిచేసుకోగలిగే శక్తి సామర్థ్యాన్ని ప్రసాదించమని ఆ గణేశుణ్ణి, ఆ శ్రీగురుణ్ణి, ఇంకా కూడా దుర్గాదేవిని మనమందరము ప్రార్థిద్దాం. జై గణేశ. శ్రీ గురుభ్యో నమః.